బ్రేకింగ్ అంటోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నోటీసులు జారీ చేశారు బొమ్రాస్పేట పోలీసులు. కాంగ్రెస్ నేత శేఖర్పై అక్టోబర్ 25న రోటిబండ తాండావాసులు దాడి చేసిన ఘటనలో విచారణకు రావాలని ఈ నోటీసులు ఇచ్చారు. జనవరి 2న బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు పట్నం నరేందర్. ప్రస్తుతం బెయిల్లో ఆయన బయట ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా పట్నం నరేందర్ రెడ్డికి బొమ్రాస్పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ నేత శేఖర్పై అక్టోబర్ 25న రోటిబండ తాండావాసులు దాడి చేసిన ఘటనలో విచారణకు రావాలని ఈ నోటీసులు ఇచ్చారు. జనవరి 2న అంటే ఎల్లుండి బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్కు రావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివకుమార్, ఇంకా నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు? నోటీసులు ఆయనకు అందాయా? ఆయన ఏమంటున్నారు? విచారణకు హాజరవుతున్నారా? ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు కదా, సో ఆయన మళ్ళీ దీనిపై కూడా ఏమైనా కోర్టుకు వెళ్ళే ఆలోచన ఉన్నారా? ఏం జరుగుతోంది? అయితే ఇదే కేసుకు సంబంధించి గతంలోనే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా పొందినటువంటి సందర్భం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి బెయిల్ అయితే హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. విచారణకు సహకరించడంతో పాటుగా ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కొన్ని కండిషన్లు అయితే పెట్టడం జరిగింది. అయితే గతంలోనే ఈ లగచర్ల కేసుకు సంబంధించి ఆయన జైలు కూడా వెళ్ళొచ్చినటువంటి సందర్భం కనిపించింది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందు జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే రోటిబండ తాండాలో కాంగ్రెస్ నేత శేఖర్ ఆ గ్రామస్తులు దాడి చేసినటువంటి ఘటనలో ఈయన అర్థం ఉందా లేదా ఈ ఘటనకు సంబంధించి ఆ గ్రామస్తులు జరిగినటువంటి దాడికి సంబంధించి ఏమైనా సంబంధాలు ఉన్నటువంటి అంశానికి సంబంధించి బొమ్రాస్పేట పోలీసులు ఆరా తీసేందుకైతే ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎల్లుండి అంటే 2వ తేదీన ముందు విచారణకు హాజరు కావాలని ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి కండిషన్లు కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఇప్పటికే లగచర్ల కేసుకు సంబంధించి ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన జైలు కూడా వెళ్ళొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా సంబంధాలపై పోలీసు అయితే ఆరా తీయబోతున్నారు. అయితే మొదటి నుంచి ఈ లగచర్ల అలాగే దుద్యాల మండలంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించి రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా మద్దతు కూడా ఈ పట్నం నరేందర్ రెడ్డి తెలుపుతున్న నేపథ్యంలో ఈ మొత్తం ఘటనలకు సంబంధించి కావచ్చు ఆందోళన వెనుక పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఉందనే అంశానికి సంబంధించి అయితే పోలీసులు ఆరా తీయబోతా ఉన్నారు. రైట్ శివ.